निजामाबाद म्युनिसिपल कॉर्पोरेशन की हुदूद में डिवीजनवारी सतह पर रिजर्वेशन को खतायत दे दी गई, जिसमें 50% नशिस्तें खवातीन के लिए मुख्तस करने के बाद तबकाती असास पर भी रिजर्वेशन को खतायत देते हुए फहरिस्त जारी कर दी गई है। नए रिजर्वेशन के लिहाज से जो फहरिस्त जारी की गई है वो कुछ इस तरह है। डिवीजन 12, 16, 20, 22, 23, 37, 41, 45, 56, 57, 59 और 60 को बीसी लेडीज के लिए मुख्तस किया गया है, जबकि जनरल और दीगर जिम्राबंदी में डिवीजन 3, 6, 11, 9, 21, 24, 27, 29, 31, 32, 33, 34, 36, 49, 53 और 54 को मुख्तस किया गया है, जबकि बीसी मर्दों के जिम्मे में शामिल डिवीजन में डिवीजन 7, 14, 15, 28, 38, 42, 43, 46, 48, 51, 52 और 58 शामिल हैं, जबकि मर्दों के जिम्मे में जनरल और दीगर जिम्मेदारात में जिन डिवीजन को शामिल किया गया है इनमें डिवीजन 1, 4, 5, 8, 19, 10, 18, 25, 26, 30, 35, 47, 50 और 55 शामिल हैं। అందరికీ నమస్కారం। ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి రిజర్వేషన్లు డిక్లేర్ చేయడం, ఇది అన్ని పార్టీల సమక్షంలో అందరి నాయకుల మధ్యలో జరిగిన ఈ రిజర్వేషన్ ప్రక్రియ. ఇందులో ఎటువంటి దాపరికం లేకుండా అందరి ముందు ఇష్యూ అయితే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు కొంచెం డౌట్ ఏంటంటే 3 వార్డులలో దళితులది ఓటర్ గురించి వాళ్ళకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, డౌట్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రేజ్ చేశారు. దాని గురించి మేము సెంట్రల్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళతో కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక పర్సెంటేజ్ ప్రకారం దాన్ని తీయడమని చెప్పారు. దాని లెక్కలేందో తెలవాలని చెప్పేసి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే మాకు మాత్రం ఇంట్లో వాళ్ళ పనితనం మీద చాలా నమ్మకం ఉంది. మా ముందే జరిగిన రిజర్వేషన్ ప్రక్రియ కాబట్టి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే ఏమన్నా టెక్నికల్గా ఉంటే దాన్ని ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తామని చెప్పారు. దీని మీద మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు.